వ్యవసాయం చేసే ఏఐ బండి చూసుకో, వ్యవసాయం కూడా చేస్తుంది ఆ బండి. అందుకే ఏఐ అంటే భయపడుతుంది, అన్ని పనులు చేస్తుంది అది. ఇది రైతులకు పనికొచ్చే ఏఐ బండి 50 లీటర్ల క్యాన్ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుగుల మందు స్ప్రే చేస్తుంది. పురుగుల మందు కొట్టడమే కాదు, విత్తనాలు పెడుతుంది, మొక్కలు నాటుతుంది, కలుపును ఏరేస్తుంది, పంట చేతికొచ్చాక కోస్తుంది కూడా. అంటే ఒక మనిషి చేసి పని చేస్తుంది అది. ఆసనం తప్పుగా వేస్తే ఊకోదు. ఇది యోగిఫై అనే సంస్థ తయారు చేసిన ఏఐ యోగి మ్యాట్. చూడు ఏ ఎట్లుందో, యోగా తప్పు చేస్తే అది ఊకోదంట. మరి అది తిడుతుందా లేకపోతే హెచ్చరిస్తుందా కొడుతుందా కూడా తెలియదు. తప్పుడు ఆసనాలు వేస్తే ఇది వార్నింగ్ బెల్లును మోగిస్తుంది. అది ఆసనాలను కరెక్ట్ చేసుకునే దాకా ఆ అలారం మోగుతూనే ఉంటుంది. సెన్సార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. అయితే నేనేమంటున్నా, ఏ మిషన్లు ఏవైతున్నాయో ఇవి ఒక కండిషన్తో ప్రజల కండిషన్ పెట్టి ఇది ఒక యంత్రం అనేది మన సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు రాజకీయ నాయకులకు ఒక చిన్న ఏఐ ఇన్స్ట్రుమెంట్ పెట్టాలి. అంటే వాళ్ళు ఏ కమిట్మెంట్లు ఇస్తప్పుడు ఆ ఏఐ మిషన్ రికార్డ్ చేసుకుంటుంది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉంటాయో నెరవేర్చకపోతే ఆ ఏఐ మిషన్ వాళ్ళని ఊకే అది గుర్తు చేస్తూ ఉండాలి. మీరు ఇది చెప్పారు, ప్రజలకు ఇది చేస్తా అన్నారు, ప్రజలకు ఇది చేస్తా అన్నారు అని చెప్పి ఆ ఏఐ మిషన్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా ఆ ఏఐ మిషన్ వాళ్ళని కూర్చుతా ఉండి గుర్తు చేస్తుండాలి. అసుటి తీసుకురావాలి. అది తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఫోన్ చూసినప్పుడు అలా ఏఐ ఎట్లుండాలంటే వాళ్ళకు ఎటువంటి పాన్ సైట్స్ ఓపెన్ కావద్దు, ఇసుంటివి తీసుకురావాలి. వాళ్ళు ఎంత ప్రయత్నం ఏది చూద్దామని చేసినా వాళ్ళు అంటే ఆ పాన్ సైట్స్ తప్ప వాళ్ళు ఒక గేమ్ కోసం చూస్తారు. ఇప్పుడు చూడు, మొబైల్లో ఏదైనా సెర్చ్ చేద్దామంటే ఇష్టం వచ్చిన సైట్స్ ఓపెన్ అవుతాయి. సో దాంతో ఎంత ప్రమాదం జరుగుతుంది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలి. అట్లా తర్వాత ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది ఒక డివైజు చెరువులో చుట్టూ పెట్టాలి. ఎక్కడన్నా ఆక్రమణకి గురి అవుతుందంటే అది పెద్దగా అలారం ఇవ్వాలి. ఏది ఇప్పుడు గుళ్ళల్లో మసీదులల్లో పెద్ద మైకులు చెప్తాయి కదా, అట్లా చెప్పాలి. ఇక్కడ చెరువు కబ్జా చేస్తున్నారు, చెరువు కబ్జాకి అవుతుంది, దొంగతనాలు అవుతున్నాయి. ఇటువంటి డివైజులు కూడా నేను అనుకుంటున్నా ఖచ్చితంగా వస్తాయి. అవి చెరువుల కబ్జా లెక్కలు తీస్తుంది. నేను అన్నదే కదా, అది చెరువుల కబ్జా లెక్కలు తీస్తుంది. చెరువుల్లో కబ్జాలను పక్కాగా లెక్క కట్టేందుకు గరుడ లైటెక్స్ అనే సంస్థ ఓ ఏఐ టూల్ని రూపొందించింది. సూపర్. ఈ వార్త నేను చదవక ముందుకే ఎక్స్పెక్ట్ చేసిన. అది జియో స్పైయల్ డేటా ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుంది. క్షణాల్లో చెరువుల విస్తీర్ణం FTL బఫర్ జోన్ని నిర్ధారిస్తుందట. సూపర్. ఇది హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఇట్లాంటి దానికి ఏఐ అనేది ఉపయోగపడుతుంది చూడండి. అది ఖచ్చితంగా ఉండాలి.